ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేరుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ల విచక్షణాధికారాలని ఆమె ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానాడులో భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా దుమారం రేపుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ వరకు సంబంధించి ముఖ్యమంత్రి భూమా అఖిలప్రియన ఆళ్లగడ్డకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారం, విచక్షణ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి లేదా? ఆమె వ్యాఖ్యలు అయితే స్పష్టంగా ఆళ్లగడ్డ వరకు నాదే అల్టిమేట్ నిర్ణయం, దీంట్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా నేరుగానే మాట్లాడారు. ఆమె మినీ మహానాల్లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా సరే పదవులు కావాలి అని అనుకుంటే పార్టీకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా, అంటే భూమా కుటుంబానికి కూడా అంకితమై పనిచేసిన వాళ్ళకు మాత్రమే పదవులు ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మాకు తెలియకుండా నేరుగా వెళ్ళి ఎవరైనా, అంటే అధిష్టానం పెద్దల వద్దకు, చంద్రబాబు నాయుడు దగ్గరకో, నారా లోకేష్ దగ్గరకో నేరుగా వెళ్ళి ఏ నాయకుడైనా సరే పదవులు తెచ్చుకుంటే మాకు తెలియకుండా, అలా పదవులు తెచ్చుకున్న వాళ్ళని ఆళ్లగడ్డలో కూడా అడుగు పెట్టనివ్వమని బహిరంగంగా ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చిన అభ్యంతరం లేదని కూడా ఆమె అంటున్నారు. ఆ మాట కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, భూమా కుటుంబం మధ్యలో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయింది, ప్రజారాజ్యంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు. ఇదో గెత్తు. అలాంటప్పుడు ఆ సమయంలో కూడా ఈ ఆళ్లగడ్డకు సంబంధించి భూమా అఖిలప్రియ భూమా కుటుంబం మీద కాకుండా తెలుగుదేశం పార్టీకి అంకితమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి ఇలాంటి నాయకులు, మేము మొదటి నుంచి ఉన్నాము పార్టీలో, భూమా కుటుంబం లేని సమయంలో కూడా మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి న్యాయం చేయండి అని ఎవరైనా కోరితే అలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వడం తప్పు అవుతుందా? భూమా అఖిలప్రియ అయితే నియోజకవర్గంలో ఏ నాయకుడైనా సరే మాకు తెలియకుండా నేరుగా వెళ్ళి పదవులు తెచ్చుకుంటే ఆళ్లగడ్డలో అడుగు పెట్టనివ్వం అని అంటున్నారు. అంటే నేరుగా భూమా కుటుంబంతో సంబంధం లేకుండా నేరుగా తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గరకు వెళ్ళి మేము ఇలా మొదటి నుండి ఉన్నాం అని పదవులు తెచ్చుకుంటే వాళ్ళని ఆళ్లగడ్డలోనికి అడుగు పెట్టనివ్వరా? నేరుగా భూమా అఖిలప్రియ, నారా లోకేష్, చంద్రబాబు నాయుడుల అధికారాన్ని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉంది. చాలా క్లియర్గా విషయం అర్థమవుతోంది. అంటే ఇకపై తెలుగుదేశం పార్టీలో ఆళ్లగడ్డకు సంబంధించి ఏ నాయకుడికి పదవి ఇచ్చినా సరే అది భూమా అఖిలప్రియ ఇప్పించినట్టే భావించాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల విచక్షణ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకు నచ్చారు కాబట్టి వాళ్ళకు పదవులు ఇచ్చారనుకోవాలా? ఇప్పుడు భూమా అఖిలప్రియ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇకపైన ఎవరికి పదవులు ఇచ్చినా సరే నేనే ఇప్పించాను, నాకు తెలిసే ఇచ్చారు అని భూమా అఖిలప్రియ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా నేరుగా వెళ్ళి తెచ్చుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను అని చెప్తున్నారు. ఈ ప్రాక్టీస్ ఒక ఆళ్లగడ్డకు మొదలయ్యి ఇక మిగిలిన నియోజకవర్గాలకు కూడా విస్తరిస్తే ఇక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని పార్టీలో ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు లెక్క చేసే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు పార్టీలో డమ్మీలు, నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పిన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళు సొంతంగా నియోజకవర్గాల్లో సామంతరాజులుగా ఎదుగుతూ ఉంటే అసలైన పార్టీకి అగ్రనాయకత్వం వహిస్తున్న వాళ్ళకు మాత్రం, వాళ్ళకు విధేయులై ఉన్న వాళ్ళకి, వాళ్ళకు అంకితమై ఉన్న వాళ్ళకి మాత్రం పదవులు ఇచ్చుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది? పూర్తిగా అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేల విచక్షణాధికారం బట్టి నిర్ణయాలు అన్నీ జరిగిపోతే రేపు ప్రొద్దున ఇలాంటి వాళ్ళు మళ్ళీ పార్టీలు మారినప్పుడు అప్పుడు అంకిత భావంతో చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ను, తెలుగుదేశం పార్టీని చూసి పనిచేసేందుకు ఏ నాయకుడు నిలబడతారు? సో భూమా అఖిలప్రియ చేసిన స్టేట్మెంట్ మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, నారా లోకేష్ అధికారాల్ని, పార్టీలో అధికారాలనే ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్పందిస్తుందా, లేకుంటే సైలెంట్గా ఉంటుందా? సైలెంట్గా ఉంటే ఇదే ఫార్ములాను మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం రాను రాను నియోజకవర్గాల్లో వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడుకో, నారా లోకేష్కో, పార్టీకో విధేయతగా ఉంటే మనకి పని జరగదు కాబట్టి లోకల్లో ఉన్న ఎమ్మెల్యేతోనే ఉందాం అని అనుకుంటే అప్పుడు అగ్రనాయకత్వం వీక్ అవ్వడం కూడా దాదాపు జరుగుతుంది. పైగా ఇప్పటికే భూమా అఖిలప్రియ కుటుంబం మీద ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అనేక ఆరోపణలు పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. వాళ్ళు బెదిరించి చికెన్ కొట్ల దగ్గర కిలోకింత చొప్పున వసూలు చేస్తున్నారని, అదే చికెన్ కొట్లకు కోళ్ల సరఫరా మొత్తం భార్గవ్ చికెన్స్ నుండి కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అలా కొనుగోలు చేయని వాళ్ళని వ్యాపారం కూడా చేయనీయడం లేదు అంటూ
పత్రికల్లో ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆమె విషయంలో కావచ్చు, ఆ నాలగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పైన వస్తున్న ఆరోపణల విషయంలో మాత్రం ఒక్కసారి కూడా స్పందించలేదు. దీన్ని అలసగా తీసుకొని ఆమె ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల అధికారాలని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారా? సో ఇదైతే ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒక విధంగా అవమానకరమైన పరిస్థితి అనాలి. ఒక ఎమ్మెల్యే నాకు తెలియకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళి పదవులు తెచ్చుకుంటే మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను అని అంటున్నారంటే, ఈ నియోజకవర్గం వరకు ఆళ్లగడ్డ వరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కాదు, నేనే అత్యంత శక్తివంతమైన నాయకురాలని ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా ఉంది.